సీఎం సీటుపై లోకేష్ చేసిన కామెంట్లపై ఏపీలో రచ్చ మొదలైందా? సీఎం పదవిపై ప్రస్తుతానికి ఎలాంటి గొడవ లేదని పవన్ చెప్తుంటే లోకేష్ ఎందుకు ఇలా అన్నారు? కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన నేతలు శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయా? ఇదెక్కడికి దారితీస్తుందో అనే ఉత్కంఠ మొదలైందా? టీడీపీ జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి జనసేన పవన్ అభిమానులు కాపు సామాజిక వర్గం నుంచి ఒకే ప్రశ్న. అసెంబ్లీ సీట్ల షేరింగ్, ఓట్ షేరింగ్ తో పాటు సీఎం సీట్ షేరింగ్ ఉంటుందా ఉండదా, ఇవే ప్రశ్నలు పవన్ వైపు అదే పనిగా సంధిస్తున్నారట. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి సీఎం పదవి అడ్డంకి కాదని, వైసీపీని గద్దెదించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్తున్నారట. ఎన్నికల్లో వచ్చిన సీట్లను బేస్ చేసుకుని సీఎం సీటుపై తమ రెండు పార్టీలు మాట్లాడుకుంటాయని వెల్లడించారట. సీఎం పదవి విషయంలో లోకేష్ చేసిన కామెంట్లతో రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. సీఎం సీటు విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని, ఖచ్చితంగా సీఎంగా చంద్రబాబే ఉంటారని ఖరాఖండిగా చెప్పేశారు లోకేష్. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఓవైపు పవన్ మధ్య మార్గంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే లోకేష్ ఇలా తెగేసి చెప్పేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోందట. పవన్ సీటు విషయంలో రాజీ పడ్డారనే నిరాశలో కాపులుంటే వారిని మరింత ఇబ్బందికి గురిచేసేలా లోకేష్ మాట్లాడారన్న చర్చ జనసేన క్యాడర్లో జరుగుతోంది. జనసేన అంతర్గత సమావేశాల్లో, పార్టీ కార్యకర్తల సమావేశాల్లో అయినా సీఎం పదవిపై పవన్ సున్నితంగా క్యాడర్కు నచ్చజెప్తున్నారు. ఓటు షేరింగ్ జరగాలంటే ముందు క్యాడర్ కన్విన్స్ అవ్వాలనే లక్ష్యంతో వాటిని స్మూత్ గా డీల్ చేస్తున్నారు. పొత్తులను వ్యతిరేకించేవారు తనకు శత్రువులనే రీతిలో క్యాడర్కు అడపాదడపా వార్నింగ్ కూడా ఇస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ చేసిన కామెంట్స్ పార్టీలో పవన్ ఇబ్బందులను ఫేస్ చేయాల్సొస్తోందట. పవన్ అభిమానులు కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో ఉందట. ఇప్పటికే తాను టీడీపీ సీఎం పదవి అంశంలో రాజీ పడ్డాననే విమర్శలు ప్రత్యర్థి వైసీపీ నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో లోకేష్ కామెంట్లు సరైనవి కాదని అంతర్గతంగా చెప్తున్నారట. ఇదేమైనా వాళ్ల పార్టీ వ్యవహారమా అంటూ జనసేన నేతలు మండిపడుతున్నారట. అటు లోకేష్ కామెంట్లపై టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోందట. లోకేష్ సంయమనం పాటిస్తే బాగుండేదేమోననే భావన కొందరి నేతల్లో వ్యక్తమవుతోందట. ఓ విధంగా చూస్తే లోకేష్ కామెంట్లు 100% నిజం. ఎన్నికల తరువాత టీడీపీ జనసేన కూటమి అధికారంలోకొస్తే చంద్రబాబే సీఎం అవుతారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం లేదు. ఇదే విషయం పవన్ కూడా అంతర్గత సమావేశాల్లో అంగీకరించే ఉంటారు. అయితే వాస్తవ పరిస్థితిని ఇంత నేరుగా చెప్పకుండా సున్నితంగా కామెంట్ చేస్తే బాగుండేదేమో అన్న చర్చ జరుగుతోందట. ప్రస్తుతం లోకేష్ చేసిన కామెంట్లతో ఏ నష్టం జరగకున్నా, ఏ చిన్న అంశం దొరికినా వైసీపీ దాన్ని చినిగి చాటంత చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. అయితే ఏదైనా కుండబద్దలు కొట్టేసేలా వ్యవహరించే లోకేష్ ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే వ్యవహరించారని అంటున్నారు. ఏ వ్యవహారంలోనైనా త్వరగా క్లారిటీ ఇచ్చేస్తే అందరికీ మంచిదని టీడీపీ క్యాడర్ చెప్తోంది. సీఎం పదవి అంశంపై ఈ తరహా చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నందునే లోకేష్ ఈ కామెంట్ చేశారని మరో చర్చ మొదలైంది. దీనిపై క్లారిటీ ఇవ్వకుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ ప్రశ్నను ఫేస్ చేయాల్సుంటుంది. దీన్ని ఇష్యూగా చూసినంత కాలం అది కూటమిని వేధిస్తూనే ఉంటుంది. క్లారిటీ ఇచ్చేస్తే ఇక్కడితో అది ఆగిపోతుందనే భావనలో లోకేష్ ఉన్నారట. అన్ని విధాలుగా ఆలోచించే ఈ కామెంట్ చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత ఏవైనా తేడాలొస్తే అప్పుడెలాగూ సీఎం సీటు గురించి చర్చ తప్పదు. అప్పుడు ఆలోచించుకోక తప్పదు. కానీ ఈలోగా దాని గురించి విపరీతమైన చర్చకు తావివ్వడం, ఈ అంశాన్ని భూతద్దంలో చూడడం అనవసరమని లోకేష్ భావించి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందోననే ఆందోళన కనిపిస్తోందట.